ఫస్ట్ పాప పుట్టిందండి. రెండోసారి అయితే ప్రార్థనకు వచ్చి అనుకున్నాను, అయ్యా రెండవసారి ఇచ్చేబిడ్డ మగబిడ్డ ఇస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను, అయ్యా నాకు మగబిడ్డ కావాలయ్యా అని అడిగినప్పుడు నాకు దేవుడు గొప్ప కార్యం జరిగించాడండి, మగబిడ్డని ఇచ్చాడు. అలాగే ఒకసారి బిడ్డ అయితే మామూలుగా వచ్చే టైంలో ఇదిగా ఉందండి, కొద్దిగా ఇదిగా ఉండి మమ్మల్ని పెళ్ళి హాస్పిటల్ పంపించిన సమయంలో నేను వెళ్తా ఇది ఫస్ట్ సాక్ష్యం అండి, నేను అనుకున్న సాక్ష్యం అండి. నేను హాస్పిటల్కి వెళ్తా అర్ధరాత్రి కాడ వద్దరికి టైం లేక బండి మీద వెళ్తా ఏడుగురు హాస్పిటల్కి వెళ్తా. తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే అయ్యా అని సన్నిధిలో నేను సాక్షిగా నిలబడి నా బిడ్డని సాక్ష్యం చెప్పుకున్నాను. తల్లి బిడ్డ క్షేమంగా ఇంటికి చేర్చినందుకు సాక్ష్యం దేవుడిని దీవించిన గమనించండి.